సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ నాయకులకు యూరియా బస్తీలే ఉరికేయలు అవుతాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని అంటున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా భూంపల్లికి సంబంధించినటువంటి విషయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, ఏ విధంగా ఉంది రైతుల పరిస్థితి? రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఉద్యమం బాట పట్టబోతున్నారు? అసలు యూరియా కొరతకు గల కారణం ఏంది? ప్రభుత్వ తప్పిదమా లేకపోతే ఇంకెవరిదైనా అధికారుల తప్పిదమా? 100% ఇలా రైతుల గురించి యూరియా గతంలో నేను ఎంపీ ఉన్న 2 సార్లు మేము వర్షాకాలం వచ్చిందంటే తెలంగాణకి ఎంత కోట రావాలి, ఎక్కడితో ఎవరితో మాట్లాడాలి, ఎట్లా యూరియా తీసుకురావాలని చెప్పి ఒక నెల రోజుల ముందే మేము ప్లాన్ చేసుకునేది. మా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు మీరు హైదరాబాద్లో ఉండు కాదు ఢిల్లీకి ఓనరి మీరు అందరు ఎంపీలు కూడా మనకు రావాల్సిన కోటను కొట్లాడి తీసుకురావాలని చెప్పి మరి మాకు ఆయన డైరెక్షన్లో మేము ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ళల్లో మరి సిస్టమేటిక్గా ఎన్ని ఎకరాల పంట ఇలా నాటుపడ్డది, ఎంత మరి మొక్కజొన్న వేసిండ్రు, ఎంత పత్తి వేసిండ్రు, ఎంత వరి వేసిండ్రు, దేనికి ఎంత ఏది కావాలని చెప్పి గతంలో తెచ్చేది. ఈ రోజు వరకు కూడా ఒక్క ఎంపీ పార్లమెంట్లో మాట్లాడలేదు, ఒక్కరోజు ఒక మంత్రి దగ్గరికి పోలేదు, ఒక్కరోజు ధర్నా చేయలేదు. ఇది ఇలా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీది కానీ ఇద్దరిది కానీ ఇది కుట్రపూరితం. మరి ఈరోజు నిజంగా కూడా మీరు ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నారు. మరి సైలెంట్గా ఉన్నప్పుడు మీరు ఇద్దరు కలిసే దోస్తాన్ చేసినప్పుడు మరి ఇలానేమో ఆంధ్రాలోనేమో బ్రహ్మాండంగా ఫర్టిలైజర్ వస్తుంది, తెలంగాణ ఏం పాపం చేసుకుంది? మరి ఆంధ్రాలోనేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇవాళనేమో మీరు లోపాయికారి పొత్తేమో మీరు బీజేపీతో ఉంటారు. మరి మసాలా సంచులు ఎందుకు రావట్లేదు? మరి మసాలా సంచుల గురించి మాట్లాడుండ్రి. ఇలా బీజేపీ కలెక్టర్ చెప్తుంది సరిపడు యూరియా ఉన్నది జిల్లా వ్యాప్తంగా కూడా అని చెప్పి కలెక్టర్ చెప్తున్నది, అధికారులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? సరిపడే యూరియా ఉంటే రైతులు 100 మంది రోడ్ల మీద ఎందుకు నిలబడతారు? ఈ వర్షంలో ఎందుకు నిలబడతారు? వాళ్ళకి ఏమైనా గర్జు పట్టిందా? సరిపడా యూరియా లేదు కాబట్టే, లారీలు రావట్లేదు కాబట్టే ఇవాళ రోడ్ల మీద నిలబడుతున్నారు. ఇవాళ మరి వాళ్ళు ఒక్కసారైనా బయటకు వచ్చి ఏ మంత్రి అని వచ్చి ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టిండా? ఇప్పటి వరకు ఎవరన్నా అడిగినరా? రైతుల గురించి ఒక్కరైనా కనీసం ఒక స్టేట్మెంట్ అని వస్తుందా? వాళ్ళ అన్నాడు మాకు యూరియా సంచి వస్తుంది, యూరియా బ్యాగులు వస్తాయి, యూరియా లారీలు వస్తాయి అని చెప్పి ఏ ఒక్కరు కూడా పెట్టలేదు. కలెక్టర్ గారికి కానీ స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులకు మీరు ఏం చెప్పబోతున్నారు? కలెక్టర్ గారికి అవగాహన లేదు, ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ జిల్లా మీద అవగాహన లేదు. పక్క జిల్లాల నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు ఇక్కడికి వస్తారు, వారికి జిల్లా మీద కానీ గ్రామాల మీద కానీ పట్టు ఉండదు. దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ లోకల్ మంత్రులు కానీ లోకల్ ఉన్న అధికారులు కానీ వాళ్ళు సమీక్ష చేసుకొని నిజంగా గతంలో ఎందుకు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నది? గతంలో ఎన్నడూ ఫర్టిలైజర్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? గోడాములు కట్టి మేము గోడాములలో జమ చేసినాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా రైతులకు ఇబ్బంది కలిగేయలేదు. ఈడ స్థానిక నాయకులకు కావచ్చు లేకపోతే స్థానిక మంత్రులకు కావచ్చు, మీరు ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళకి సూచన చేయబోతున్నారు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము వాళ్ళను హెచ్చరిస్తున్నాం. మీరు వచ్చి పబ్లిక్లో తిరగండి, రైతుల దగ్గరికి పోండ్రి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, లేకపోతే తిరగబడతారు. భవిష్యత్తులో మరి యూరియా సంచులు అనేది మీకు ఉరితాళ్ళు అయితే తప్ప మీలో ప్రజలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మరి ఈ రైతుల సమస్యలతోటి పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తానికి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నా జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము హెచ్చరిస్తున్నాం. అవసరమైతే కాంగ్రెస్ నాయకుల ఇండ్లు కూడా ముట్టడిస్తాం, తద్వారా యూరియాను సాధిస్తాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో యూరియా వచ్చేదాకా మా పోరాటం సాగుతుంది, మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ భూంపల్లి నుంచి.